శ్రీలంకతో వన్డే సిరీస్ నేపథ్యంలో శిక్షణా శిబిరంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కోహ్లీని ఉద్దేశించి ఓ శ్రీలంక అభిమాని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు నెట్టింట ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. కోహ్లీని చోక్లీగా పిలిచినట్టు ఆ వీడియో వైరల్గా మారింది. ప్రధాన మ్యాచుల్లో సరైన ప్రదర్శన చెయ్యని ఆటగాళ్లను చోకర్గా పిలుస్తుంటారు. దానికి కోహ్లీ పేరును జోడించి చోక్లీగా అరిచినట్టు ఆ వీడియోలో వినిపించింది. దీంతో ఆ వీడియోపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నిజంగానే ఈ ఘటన జరిగిందా, ఫేక్ వీడియోనా అనేది తేల్చాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఫేక్ వీడియో అని, ఒరిజినల్ వీడియో ఇదంటూ మరొకటి బయటకొచ్చింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కొందరు గుర్తు చేశారు. మరోవైపు ఇలాంటి వీడియోలను నమ్మొద్దంటూ మరికొంతమంది సూచిస్తున్నారు. అయితే శ్రీలంకపై టీ20 సిరీస్ను గెలిచిన భారత్ వన్డేల కోసం సిద్ధమవుతోంది. స్టార్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ కోహ్లీ కొలంబోలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో వీరిద్దరూ తీవ్రంగా శ్రమించారు. కోహ్లీ, రోహిత్తో గంభీర్ గేమ్ ప్లాన్పై చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.